ఇది మా హాస్పిటల్కి ప్రార్థనా గీతం. ఎప్పుడైతే ఈ పాట వేసామో హాస్పిటల్ ఓపెన్ చేశారని పబ్లిక్కి తెలుస్తుంది, పేషెంట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటారు. అది విషయం. ఏంటో టైం ఎంత అయింది, అబ్బా మా పర్సు మాత్రం రాలేదండి. పర్సు ఏంటి, ఎవరన్నా నర్స్ అంటారు కదా అని మీరు అనుకోవచ్చు. నా డబ్బులన్నీ ఆవిడ దగ్గరే దాచుకుంటూ ఉంటాను, అందుకే పర్స్ అని పిలుస్తూ ఉంటాను. పర్స్ పర్స్ వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్స్ దాని షేప్ చూసి అయ్యా నేను అదర్సు. గుడ్ మార్నింగ్ సార్. అబ్బా లేట్ ఎందుకైందమ్మా? ఇలా లేటుగా వస్తే నేను నీకు శాలరీ ఇవ్వను తెలుసా? నేను మాటికి ఎందుకైందో చెప్పు. ఏం లేదు సార్, వచ్చే దారిలో ఆకలేసిందండి, ఇంత బజ్జీ తినొచ్చేటప్పటికి లేట్ అయింది. అబ్బా అలా చెప్పొద్దమ్మా, చూసే వాళ్ళకి చండాలంగా ఉంటుందమ్మా. అలాంటివి ఎప్పుడు తిన్నా నాకు ఒట్టేస్తేనే నేను నీకు జీతం ఇస్తాను. ఒట్టు తినండి సార్. అబ్బా అలా కాదమ్మా, ఒట్టు ఒట్టు సార్, ఒట్టు ఒట్టు సార్, ఒట్టు ఒట్టు సార్. అబ్బా వెళ్ళమ్మా, ఎవరినో వస్తే లోపలికి రమ్మని చెప్పు. కస్టమర్స్ ఎవరైనా వచ్చారా, లోపలికి రండి. అబ్బా అలా పిలవకూడదమ్మా, ఎవరినో చూస్తే హాస్పిటల్ అనుకోరు, ఇంకోటి ఏదో నడుపుతున్నాను అనుకుంటారమ్మా. ఎవరైనా వచ్చారా, లోపలికి రండి. డాక్టర్ డాక్టర్ ఏమైందండి? కత్తి గుచ్చుకుంది డాక్టర్. అసలు మీరు కత్తి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? నేను కత్తి దగ్గరికి వెళ్ళలేదు సార్, వాడు ఎవడో వచ్చి పొడి చేశాడు సార్. వద్దండి, మీరు కత్తిల దగ్గరికి కత్తిపేటల దగ్గరికి వెళ్ళొద్దండి. నా మాట వినుకో, ఈవేళ రోజు అసలు బాగోలేవు. మీరు ఎవరితో పడితే వాళ్ళతో ఇలా గొడవలు పెట్టుకుంటే కత్తితో కసుక్కుని పొడి చేస్తారు తెలుసా? ఎంత మీరు ఎవరితో గొడవ పడాలంటే వారి చేతిలో కత్తి ఉందా లేదా చూడండి, కత్తి ఉంటే మానేయండి, హ్యాపీగా ఇంటికి వచ్చేయండి. బాగా నా మాట విని మీరు గొడవలు అవి పెట్టుకోవద్దని నా మాట వినండి. ట్రీట్మెంట్ చేయరా బాబోయ్. కత్తి ఇలా ఉంది కదా, బుక్ చేసుకోండి. చొక్కా ఎంత? చొక్కా 600 సార్. చూసారా, మంచి చొక్కా పాడు చేసుకున్నారు మీరు. ఇదిగో ఇప్పుడు మీరు భరించలేకపోతున్నారు కాబట్టి నేను పని చేస్తాను. ఏంటి సార్? అదే కత్తిని శుభ్రంగా తుడిచేస్తాను. ఇంటికి వెళ్ళిపోండి. ఈ రోజు ఓపిక పట్టండి, రేపు ఓపిక పట్టండి, ఎల్లుండికి అలవాటు పడిపోతుంది. పడకపోతే ఫోటోకి దండ పడిపోతుంది. ఆపరేషన్ చేయాలంటే పెన్సిల్ వేస్తావేంట్రా? వేరే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. తర్వాత పేషెంట్ ఎవరైనా ఉన్నారా? ఏంటమ్మా మీ డాడీ ప్రాబ్లం ఏంటి? అబ్బా వద్దండి మీరు అలా. అయ్యో అంటే ఏజ్ కి గేజ్ కి 30 కిలోమీటర్లు తేడా ఉంటే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఆయనదండి, సంతానం లేదండి. అబ్బో ఏం చేస్తున్నారు మీరు మామూలుగాను? పిల్లలు పుట్టాలని చెప్పేసి తిరగని గుళ్ళన్నీ తిరుగుతున్నామండి. అబ్బా గుళ్ళు చుట్టూరా తిరిగితే పుట్టరండి. నా మాట విని మంచం చుట్టూరా తిరగండి. మరి ఇంత ముందే ఈ మాట చెప్పొచ్చు కదా. మా ఇంట్లో 3 నడక మంచాలు ఉన్నాయి, రోజు వాటి చుట్టూ తిరిగానుగా, ఇప్పుడు తిరుగుతాను. అబ్బా కష్టం అండి, ఈయనతోటి మీరు ఎలా ఉంటున్నారో చాలా కష్టం అమ్మాగో. నా మాట విని మీరు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఆయన ఆపండి, లేకపోతే మంచం చుట్టూరా గానిగేదిలో తిరిగి తిరిగి అక్కడే పడిపోతాడు. నా మాట విని వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నెక్స్ట్ పేషెంట్ ఎవరైనా ఉన్నారా? నమస్తే డాక్టర్. ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? నేను అందమైన అమ్మాయిని. డాక్టర్ నేను అందమైన అమ్మాయిని. ఎవడమ్మా అన్నదా వెదవా? ఎవడన్నా చెప్పు, వాడికి అందానికి మందానికి తేడా తెలీదా చెప్పు. వాడికి కళ్ళు కనిపించకపోతే డాక్టర్ చూపించమంటే. అబ్బా వద్దమ్మా, దయచేసి ఇలాంటి పంచులు వేయొద్దమ్మా నువ్వు. డాక్టర్ నేను అందమైన అమ్మాయిని. ఎన్నిసార్లు చెప్పాను పంచులు వేయొద్దని? డాక్టర్ నేను చెప్పేది వినండి, నేను అందమైన అమ్మాయినని అందరూ అనుకోవాలి. అబ్బా వద్దమ్మా వద్దమ్మగో, నా మాట విని నువ్వు ఇలాగే కోతి పిల్లలా ఉండి బోల్డని అవకాశాలు వస్తాయి. నా మాట విని నువ్వు ఇలాగే ఉండు, అందంగా ట్రై చేయకు. ఇలాగే పేలిపోయిన టైర్ లాగా, రైలు కింద రూపాయి బిళ్ళలాగా, సొట్టలు పడిన ఎత్తడి పిందిలాగా నీకు ఇలా 10 రోజులు తిరుగు, ఎన్ని అవకాశాలు వస్తాయి తెలుసా. నా మాట వినమాగో, నువ్వు అందంగా ఉండడానికి మళ్ళీ అస్సలు ట్రై చేయొద్దు. ఇలా కోతి పిల్లలా ఉండమ్మా నువ్వు. నా మాట విను. ఇదిగో ఇదిగో చూడు, ఇలా కోతి పిల్ల చూడు. మళ్ళీ నువ్వు అందం కోసం ట్రై చేయను. ఒట్టేయమ్మా, ఒట్టు 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 ఒట్టు.
మగవాళ్ళందరూ ఇంతే. అబ్బా నేను మగండి మళ్ళా చూడదు వెళ్ళమ్మా. ఫస్ట్ డాక్టర్ ఆ పేషెంట్లు అందరూ వెళ్ళిపోయారు కదా, ఇక మనం హాస్పిటల్ క్లోజ్ ఇంకో పేషెంట్లు ఎవరు ఉన్నారు చూడమ్మా, పేషెంట్లు ఎవరు వచ్చారు పిలు. డాక్టర్ ఎవరు లేరు డాక్టర్. లేకపోవడం ఏమిటమ్మా, మూలుగు వినిపిస్తుంది. ఎవరు సార్ మీరు? కత్తి పొడిచిందని చెప్పి నీ దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ చేయకుండా చంపేశా కదరా. ఫస్ట్ వచ్చిన పేషెంట్ డాక్టర్ చచ్చిపోయి డాక్టర్ అడు. సార్ సార్ ఇలా వెనక రాకండి సార్, బాగుంటుంది. ఎవరన్నా చూస్తే డాక్టర్ వెనక సార్. సార్ మీకు తెలీదా, ఒక్కాలు పట్టుకుని లాగితే డేంజర్ అండి, ఒక్కాలు పట్టుకుని లాక్కూడదు. నన్ను వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. బాబు గారు నమస్కారం అండి, అమ్మగారు నమస్కారం అండి. నేను మిస్సెస్ వీర్రాజు, మా ఆయన పేరు వీర్రాజు, అందుకే ఎప్పుడు కలిసి వస్తుంది ఈ పాట పాడుకుంటూ ఉంటాను. అన్నట్టు మా ఆయన ఊరికెళ్ళి 4 రోజులైంది, ఈ రోజే రాక ఇంటికి వస్తున్నాడు. నాకు చాలా ముచ్చటగా ఉంది, ఆయన గురించి ఎదురు చూస్తున్నాను. ఒక నిమిషం మా ఆయన వచ్చాడు. ఏమండి? హలో బంగారం, బయలుదేరారా? ఇప్పుడే బస్ ఎక్కాను బంగారం. అబ్బా ఇంకా ఇప్పుడు బస్సు ఎక్కారా? మీరు ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక 6 గంటలు పట్టుద్ది. 6 గంటల? ఎర్లీగా రాలేరా? నేను ఇంకా ఎర్లీగా రావాలంటే చచ్చి దయాన్ని రావాలి. ఊరుకోండి, లేనిపోయిన ఆశలు కల్పించకండి. ఏంటి? అదే దిక్కుమాల జోకులు వేయకండి చెప్తాను. మీరు మరి ఇలాంటి జోకులు వేస్తే నాకు కాలుతుంది. సరే బంగారం, నేను వచ్చేలోపు బాగా తిని మంచిగా బజ్జం. మీరు వచ్చేలోపు నేను బాగా పడుకుని బాగా గ్లామర్ పెంచేస్తాను. నీకు లేని దాని గురించి ఎందుకే పాటలాడతావు? రాక మా ఆయన ఈ రోజు వస్తున్నాడా, వచ్చిన తర్వాత నైట్ అంతా జబర్దస్తే. ఏంటి అలా చూస్తున్నారేంటి? మీకు ఎప్పుడు పాడాలి వచ్చిందే. జబర్దస్త్ అంటే 4 రోజులు మా ఆయన మిస్ అయిన ఎపిసోడ్లు అన్ని వేసుకుని చూస్తామని చెప్తున్నాను. బాబు మా ఆయన వచ్చేలోపు నేను గ్లామర్ పెంచాలి, ముందు పడుకుంటాను బాబు. ఏంటో చాలా ఆతృతగా ఉంది, అస్సలు నిద్ర పట్టి చావట్లేదు. ఏదో కలత నిద్ర కదా, అలాగే అనిపించి ఉంటుంది. రైట్ చూడు. అయ్యో మా ఆయన ఫోన్ చేసి చెప్పాలేమో. అత్తమ్మ గారు ఎప్పుడు వచ్చారు? ఊరుకోండి, దిక్కుమాల జోకులు అయింది. మా అమ్మ కాదండి, నేనే మాట్లాడు. చెయ్యి వచ్చిందండి. వస్తే నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఒక్కదాని ఉన్నప్పుడు అద్దంలో నీ మొహం నువ్వు చూసుకోవాలి. జోకు లేకండి, నిజంగా ఇంట్లో తెయ్యి వచ్చింది. నాకు చాలా టెన్షన్ గా ఉందండి, మీరు తొందరగా వచ్చేయండి. నేను వచ్చేస్తున్నాను, నువ్వు భయపడకు. ఏమైనా టెన్షన్ అనిపిస్తే పాటలు పాడుకుంటూ ఉండు. అలాగేనండి, అలాగే. ఫోన్ పెట్టేయి. టెన్షన్ గా ఉంటే పాటలు పాడుకోమని చెప్పారు. ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, రెమ్మలు ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, రెమ్మలో రెమ్మనై, ఆకులో ఆకునై. దిక్కుమాల దెయ్యం పీడ విరగడైపోయింది, వెళ్ళిపోయింది. ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, రెమ్మలో. అమ్మా
బాబు గారు రోజా గారు ఆ దొంగ అనుకుంటున్నారా? ఆ దొంగకు పులిపిరి ఇక్కడ ఉంది, ఇప్పుడు వేరే దొంగ. బాబు గారు రోజా గారు మన రీసెంట్ గా ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళాయండి. దొంగతనానికి వెళ్ళాక తెలిసింది అక్కడ ఒక ఆవిడ బాక్సింగ్ చేస్తుంది. మనకి ఎందుకు తరగనప్పుడు బయటకు వచ్చేసాను. బయటకు వచ్చాక తెలిసింది లోపల ఉంది రోజా గారు అని చెప్పేసి వితౌట్ మేకప్. మేకప్ లో ఉండి గుర్తుపట్టామనేమో. నా బాబు గారు వద్దులేండి, సెటర్లు వేస్తే రిటైర్ అయిపోతాను మళ్ళీ. పిచ్చిది దొంగను పట్టుకొని దయ్యం అంటే ఏంటి? ఇలాంటి వాళ్ళు ఉంటే మొత్తం దోసేయచ్చు. ఇప్పుడు బీరతలా ఇలా చీమ చీమ చెట్టులోకి వెళ్ళింది. బీరతలా ఇలా ఇప్పుడు చెట్టులోకి వెళ్ళిందంట. నిజాయితీ దొంగతనం చేస్తే ఆ దేవుడు బీరతలు ఇచ్చేస్తాడు. మీరు అలా వెనకాతలు రావద్దండి. నేను అలాంటి దాన్ని కాదు. పైగా మా ఆయన చూస్తే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇంతకీ మీరు ఆడదయ్యం అండి మగదయ్యం అండి? ఆడైతే ఏంటి మగ అయితే ఏంటి? దయ్యం సుశీల 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 అలా భయపడ్డానంటే మీరేనా? మీరేనా ఏంటి అలా భయపడుతున్నావు? వచ్చిందండి. సార్లు చెప్పాను అద్దంలో ఫేస్ చూసుకోవద్దని. మీరు ఇంతలా జోకులు వేస్తున్నారు. నిజంగా దెయ్యం అంటే మీకు భయం లేదా? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి దయ్యం వాళ్ళ అబ్బాయిని కూడా భయం లేదు. అబ్బా ఇలా జోకులు వేయకండి మీరు. నిజంగా ఇంట్లో దెయ్యం ఉంది. నేను వెళ్ళి రెడీ అయిపోయి వస్తా, నువ్వు ప్రశాంతంగా కూర్చో. ఒకసారి నవ్వు. వద్దులే, అదే బాగుంది. ఏంటి మీ వెనకాల రావద్దు. బాత్రూమ్ కూడా నువ్వు వస్తే దరిద్రంగా ఉంటుంది. ఫ్రెష్ అప్ అయి వస్తానా? ఎప్పుడు మీకు ఈ రొమాంటిక్ థాట్లే. లేని విషయానికి ఎందుకు అలా కంగారు పడతారు? ఆకులో ఆకునై కొమ్ములో ఏంటి అంతర్జాలేంటి? పైన వేసుకున్నానుగా. మీరు ఎలా ఉన్నా ఒకలాగే ఉంటుందండి. ఏంటి రావద్దని చెప్పిన బాత్రూమ్ లోకి వచ్చి ఈ రుద్దుతావా? రుద్దిందా? రుద్దుందా ఏంటి? దొంగ దొంగ. నిజంగానే మన ఇంట్లో తెయ్యి వచ్చిందండి. జబర్దస్త్ చూద్దాం అన్నాం కదా. ఒకసారి నవ్వు. క్యూట్ స్మైల్. దొంగ దొంగ. ఎవరు సార్? నిన్ను ఏం దొంగతనం చేయలేదు సార్. ఎవరు నువ్వు? మీ ఇంట్లో దయ్యం ఉంది సార్. అడగండి సార్, అడగండి. మన ఇంట్లో దయ్యం ఉందంటున్నాడు. ఈయనెవరండి? ఇంతకి నువ్వు? అయ్యో దయ్యం ఉంది, అడగండి సార్. నిజంగా దయ్యం ఉన్నట్టే ఉంది. అందుకో ఇంతలా చెప్తాను మీరు నమ్మట్లేదు. రేపే ఎల్లుండో దెయ్యాలు పట్టేవాడిని తీసుకొచ్చి దెయ్యాన్ని పట్టించండి. అంతవరకు ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. మా పుట్టింటికి వెళ్ళిపోతాను. భార్య వెళ్ళిపోతా. ఎందుకు నువ్వు? మీ ఇంట్లో దయ్యం ఉంది. అయ్యో మా ఇంట్లో దయ్యం ఉంది. నేను కూడా ఉన్నాను. వెళ్ళిపోండి సార్. అయ్యో వసేయ్. ఈ దయ్యం ఉన్న ఇంట్లో నేను దొంగతనం చేస్తా. నేను కూడా వెళ్ళిపోతాను. ఈ మనుషులు లేని ఇంట్లో నేను కూడా వెళ్ళిపోతా.